తిరుమల తిరుపతి భద్రత ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించింది టీటీడీ బోర్డు. నిన్న చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని డిసైడ్ అయింది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో నిన్న తిరుమల అన్నమయ్య భవన్లో బోర్డు మీటింగ్ జరిగింది. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నంబర్ 604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో బోర్డు నిర్ణయం తీసుకొందని చెప్పారు చైర్మన్. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏలో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. తిరుపతి రూరల్లోని సర్వే నెంబర్ 604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నెంబర్ 588/ఏలోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది టీటీడీ బోర్డు. సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కొంతమంది సభ్యులు వర్చువల్ గా మీటింగ్ కు అటెండ్ అయ్యారు. మీటింగ్ కు ముందు పెహల్గాంలో ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులర్పించారు. తిరుమల తిరుపతిలో భద్రత, మాక్ డ్రిల్ ఇతర అంశాలపై సమావేశంలో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.